లూకాసు వార్త 24వ అధ్యాయంలో ఒక సంఘటన మనందరికీ తెలుసు కదండి. యేసుక్రీస్తు అమ్మాయి మార్గంలో ఆ ఇరువురితో కలిసి వెళ్తున్నప్పుడు చాలా విషయాలు మాట్లాడుతున్నారు. మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు అని యేసుక్రీస్తు అడిగినప్పుడు, అయ్యో నీకు తెలియదా, యెరూషలేములో కాపురం ఉంటున్నావు కదా. యేసుక్రీస్తు ఆయన 33.5 సంవత్సరాలు జీవించాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్యాలు చేశాడు, ఎన్నో మహత్కార్యాలు చేశారు, చచ్చిన వారిని కూడా లేపాడు. అంతే కదా, ఆయన కూడా తిరిగి లేచాడంట. లేచి శిష్యులు కనిపిస్తూ ఉన్నాడంట. నీకు తెలియదా అని చెప్తా ఉన్నారు. కొద్ది దూరం వెళ్ళిపోయిన తర్వాత వారందరూ కలిసి ఒక చోట భోజనం చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు అక్కడున్న రొట్టెను విరిచి వారికి పంచి ఇచ్చినప్పుడు వారు తినగానే వారి మనోనేత్రాలు తెరవబడి ఆయనను గుర్తుపట్టినట్లుగా చూస్తున్నాం కదండి. ఎంత వాస్తవమో. యేసుక్రీస్తుతోనే మాట్లాడుతున్నారు, ఆయనతోనే నడుస్తున్నారు, ఆయన గురించే చెప్తా ఉన్నారు, కానీ ఆయన ఎవరో తెలియదు. మన జీవితాల్లో కూడా దేవుని పిల్లలమే, క్రైస్తవులు